హ్యాండ్సమ్ అన్న పదానికి చిక్కటి ఎగ్జాంపుల్ రంగనాథ్. అందుకేనేమో ఆయన హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్లో ఎక్కువగా కనిపించారు. అప్పట్లో కాలేజీ యూతుల్లో ఆయనంటే ప్రత్యేక క్రేజ్ ఉండేది. హీరోగా సినిమాల్లోకి ఎంటర్ అయి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆయన సెటిల్ అయ్యారు. వివాహ బంధంలోని పరమార్థాన్ని లోకానికి చాటిన ప్రేమ వ్యక్తిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ప్రమాదవశాత్తు గాయపడి నడవలేని స్థితిలో ఉన్న భార్యకు దాదాపు 15 ఏళ్ల పాటు సపోర్ట్ జీవన సౌందర్యానికి రంగనాథ్ అర్థం చెప్పారు. అందరికీ తెలియని మరో కోణం ఉంది. రంగనాథ్ చక్కటి కవి. నిజ జీవితానికి దర్పణాలుగా ఉంటాయి ఆయన కవితలు. హీరోగా అన్ని హంగులు ఉండి కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సెటిల్ అవడం పట్ల అంతగా రిగ్రెట్స్ లేవని అంటారు రంగనాథ్. ప్రస్తుతం రంగనాథ్ హైదరాబాద్లో నివసిస్తున్నారు. 60 ఏళ్ల వయస్సులో అటు సినిమాల్లోనూ ఇటు టీవీలోనూ బిజీగా ఉన్నారు. ఆనాటి రోజుల నుంచి ఈనాటి మార్పుల వరకు తన జీవిత విశేషాలను TV1తో పంచుకున్నారు రంగనాథ్. ఆ విశేషాలు మీకోసం. నమస్కారం సార్. నమస్కారం. షూటింగ్ లేనప్పుడు మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుందో చెప్తారా? డైలీ రొటీన్ పేపర్ చదవడం ఫస్ట్, తర్వాత టీవీ. ఇంకా టీవీ అంటే పెట్టుకున్నానంటే మధ్యాహ్నం 3:30 దాకా టీవీ దగ్గర ఉంటుంది. 3:30కి టెన్నిస్కి వెళ్తాను. ఐ ప్లే టెన్నిస్. 6:37కి ఇంటికి వస్తాను. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ టీవీ. ఈ లోపుకి ఏమైనా బజార్ పనులు ఉంటే బజార్ పనులు వాటిని చూసుకుంటాను. లేదు అటెండ్ అవ్వాల్సిన ఫంక్షన్స్ ఏమైనా ఉంటే అటెండ్ అవుతాను. లేకపోతే ఫ్రెండ్స్ ఏమైనా వాళ్ళకి ఫోన్లు ఏమైనా చేస్తే ఫోన్ చేస్తూ ఉంటాను. ఇది ఖాళీగా ఉండే టైంలో నేను చేసేది. రంగనాథ్ గారు అని అనుకోగానే ఫస్ట్ పంతులమ్మ సినిమా గుర్తొస్తుంది. యాక్చువల్గా మీ ఫస్ట్ మూవీ వచ్చేసి చందన. అది అంతగా ఆడలేదు, కాకపోతే మీకు బాగా పేరు వచ్చింది. అయితే అంటే పంతులమ్మ లోపు అంటే చందన తర్వాత పంతులమ్మకి కాస్త మధ్యలో కొన్ని సినిమాలు ఉన్నాయి కదా, కానీ పంతులమ్మలో బాగా పేరు వచ్చింది. ఒకసారి మనం 1973కి వెళ్తే అప్పట్లో రంగనాథ్ ఫీలింగ్స్ ఏంటి? అదే ఆ సంవత్సరం ఎంటర్ అయ్యాను నేను ఫీల్డ్లోకి. అంటే ఆ సంవత్సరం చిన్నప్పటి నుంచి కన్న కళ్ళన్నీ నెరవేరే టైం ఆసన్నమైన సంవత్సరం. సో ఆర్టిస్ట్ అవ్వాలని ఎంతో అనుకోని సరిగ్గా అవకాశం వచ్చింది. మరి వచ్చిన అవకాశాన్ని ఎట్లా ఉపయోగించుకుంటామని దాని మీద జాగ్రత్తగా వర్క్ చేయడం. మీరు అన్నట్టుగా సినిమా పెద్దగా ఆడకపోయినా షూటింగ్ టైంలోనే నాకు పేరు వచ్చింది. సో సినిమా ఆడకపోయినా మీకు సినిమాలు వస్తాయండి అని ఇండస్ట్రీ టాకు, మీరు మంచి ఆర్టిస్ట్ వచ్చాడు ఒక ఆర్టిస్ట్ అని చెప్పి ఇండస్ట్రీలో స్ప్రెడ్ అయ్యింది టాక్ అని అందరికి చెప్పేవారు. సరే ఆ ధైర్యంతో ఉన్నాను, అలాగే వచ్చాయి. తర్వాత అంటే హీరోగా బాగా ఇదైన తర్వాత అప్పుడు ఎలా అనుకున్నారు? ఇంకా అక్కడి నుంచి నన్ను ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ్ గారు టెలిగ్రామ్ ఇచ్చి పిలిపించారు. నేను తిరుపతిలో ఉన్నాను ఫస్ట్ సినిమా రిలీజ్ అయ్యే టైంకి. ఆయన పిలిపించి బుక్ చేశారు చదువు సంస్కారం. వెంటనే రామయ్య తండ్రిని ఎంఎస్ రెడ్డి గారు బుక్ చేశారు. తర్వాత వాళ్ళ చుట్టమైనటువంటి రామకృష్ణారెడ్డి ఆయన్ని పిలిపించి ఆయన చేత ఒక సినిమా వైకుంఠపాడని ఆయన చేశారు. ఇలా ఒక నవతా కృష్ణరాజు గారు జమీందారు గారు అమ్మాయిని ఆయన బుక్ చేశారు. ఇంకా బుకింగ్ ఇంకా కంటిన్యూస్గా వెళ్ళిపోయింది అనమాట. ఇంకెక్కడ గ్యాప్ లేదు చూసుకోవడానికి. నాకు ఎవరు కనిపించినా డేట్స్ అంటే భయం వేసేది. ఎవరికి ఇస్తాం ఎవరికి ఇవ్వలేము, అంత బిజీగా వర్క్ చేశాను. అసలు పిల్లల్ని కూడా ఎప్పుడో నేను ఇంట్లో క్యాన్సిల్ అయ్యో లేకపోతే పొరపాటున షూటింగ్ లేట్గా వెళ్ళే టైం ఉంటేనే వాళ్ళతో మాట్లాడేవాడిని. పొద్దున్న 5 గంటలకు వెళ్ళిపోవడం, రాత్రి ఇప్పుడు 10 గంటలకు రావడంతో సరిపోయింది అంతా. అలా ఉండేది. ఐ వాజ్ వెరీ బిజీ. ఇప్పుడు మీ సినిమాల్లో మంచి పాటలు ఉన్నాయి మీకు. సిరిమల్లె పువ్వు, తర్వాత ఎడారిలోకి ఇలా అది కాక ఇంకొకటి పంతులమ్మలో మానస వీణ మధు గీతం ఉంటుంది కదా, ఆ పాటకి వేటూరి గారికి ఫస్ట్ నంది అవార్డు కూడా. అది మొన్నే తెలిసింది నాకు కూడా, ఆయన పోయినప్పుడు వేశారు. అదే మన పాటే వచ్చిందే ఆయనకి ఫస్ట్ నా అవార్డు అనే ఒక సంతోషం అనిపించింది. మన సంసారం
సంసారం సంగీతం ఈ పాటలలో మీకు బాగా ఇష్టమైన పాట ఏంటి? అన్ని మంచి పాటలేనమ్మా, వాటిలో కాదనడానికి ఏం లేదు. అలాగే మధుమాస వేళ అని ఒకటి ఉంది, మన అందమే ఆనందం. అలాగే జమీందార్ గారు అమ్మాయిలో మ్రోగింది వీణ సాంగ్. ఇవన్నీ ఆణిముత్యాలు. ఏవి మనం సప్తస్వరాల్లో ఏది మంచిదంటే ఏం చెప్పగలం? అన్ని దీని స్థాయి దాన్ని. అందువల్ల ఐ లైక్ ఆల్ ద సాంగ్స్. మీరు పాడతారని కూడా తెలుసు నాకు, ఒక పాట పాడండి. నా పాడుకుంటాను. అదే మాకోసం. ఏంటి ఇప్పుడు జలుబు గిలుబు బాగా. సిరిమల్లె నీవే వేడి చలులు కావే, వలపంటె నీవే వరదల్లి రావే, ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే, సిరిమల్లె నీవే వేడి చలులు కావే. సిరిమల్లు నీవే విరిజల్లు కావే, వరదల్లు రావే, వలపంటి నీవే ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే, సిరిమల్లు నీవే విరిజల్లు కావే. మీది బెస్ట్ ఆఫ్ రంగనాథ్ అంటే బెస్ట్ మూవీస్ ఆఫ్ రంగనాథ్ అనేసి ఒక టాప్ 5 మూవీస్ ఎంచుకోమంటే మీరు వీటిని ఎంచుకుంటారు? జమీందార్ గారు అమ్మాయి, అమెరికా అమ్మాయి, అందమే ఆనందం, పొంతులమ్మ, ఇంటింటి రామాయణం, ఈ చదువులు మొహం. ఏదైనా పాత్ర కోసం మీరు బాగా కష్టపడి చేశారా? ప్రతి పాత్ర కోసం కష్టపడతాను. ఏదో సినిమా వచ్చేసిందని ఒప్పుకోను. ఆ క్యారెక్టరైజేషన్ ఏంటి, ఏ పాత్ర మనం చేస్తామో. అలాగే ఒక పాత్ర, ఇప్పుడు డాక్టర్ పాత్ర చేసేటప్పుడు ఇంకో సినిమా డాక్టర్ అడిగితే చేసేవాడు కాదు. ఆ క్యారెక్టరైజేషన్ వాడు చేసే వాడి వృత్తి అన్న కనీసం మారాలి. హీరోకి ఒకటే వృత్తిలో ఉంటే లాభం లేదు. అలాగే మార్చి చేస్తూ ఉండేవాళ్ళు. చేసిన ప్రతి క్యారెక్టర్ కూడా బాడీ లాంగ్వేజ్తో సహా ఎట్లా ఆయన వర్కౌట్ చేసి షూటింగ్ టైంలో కూడా గ్యాప్ అసలు ఆలోచించకుండా షూటింగు ఆ పాయింట్ ఏం చేయాలి అన్నదాన్ని వదిలిపెట్టి ఇంకొక ఆలోచన నాకు ఉండదు. షూటింగ్కి వెళ్తే అయిపోయేదాకా దాని మీదే ఉంటుంది బ్రెయిన్ అంతా. మీరు అంటే అన్ని రకాల రూల్స్ వేశారు కదా, సో బాగా ఇష్టమైన రూల్ ఏది? అంటే మైథలాజికల్ గా అలాంటివి కూడా వేశారు కదా, పౌరాణిక పాత్రలు. అంటే ఇప్పుడు సినిమాలకి ఇప్పుడు టీవీలకి ఇప్పుడు ఈ విషయంలో తేడా చెప్పాల్సి వస్తుంది. సినిమాల్లో ఎన్ని పాత్రలు చేసినా క్వాలిటీ ఉంటే క్వాంటిటీ ఉండదు, క్వాంటిటీ ఉంటే క్వాలిటీ ఉండదు. అలాగా ఇప్పుడు ప్రేమ అంటే ఇదేనా చాలా మంచి క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్, లెంగ్త్ ఉండదు. సో ఈ రెండు కూడా కలిసి వచ్చింది టీవీలోనే. కాబట్టి నాకు అతి ఇష్టమైన క్యారెక్టర్లన్నీ టీవీ సీరియల్స్లో. రంగనాథ్ గారు ఎంతో ఫ్రస్ట్రేషన్ గురై సూసైడ్ అటెంప్ట్ చేశారు. అదేంటో బ్రేక్ తర్వాత తెలుసుకుందాం.